ఇండ్లకు వాస్తు దోషం ఉంటే ఏ పని చేసినా ముంగట పడదట, లేనిపోని పర్షాన్లు వస్తాయట. ఎంబటే మార్చుకోమని ఎవరైనా సలహా ఇస్తే ఎందుకు వచ్చిన పర్షాను అని వాస్తు మార్పులు చేసుకుంటారు. మొన్న ఎమ్మెల్సీ కవితక్క కూడా ఇంటికి వాస్తు మంచిగా లేదని మార్చుకునే కదా. అయితే ఇండ్లకో ఆఫీసులకో బడులకో గుడులకో వాస్తు దోషాలు చూసి మార్చుకున్నారంటే ఏమోతి అని అనుకోవచ్చు. కానీ వాస్తు చక్కగా లేదని మార్చుకుంటున్నారట వాళ్ళ ఒక పోలీస్ టౌన్ వాళ్ళు. పోలీస్ టౌన్కు వాస్తు బాగాలేదా? ఏమైందంటే ముచ్చటేందో చూసిరా పోరీగా. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ కి ఇది. గీ పోలీస్ టౌన్ కే వాస్తు మంచిగా లేదట. ఇక ముంగటున్న గేటు మూసిపెట్టిరు చూస్తున్నారా నోళ్ళ. అయితే ఈ గేట్ అసలే ఉండద్దట. అటు పక్క గేట్ ఒక్కటి ఉంటే చాలట. 2 గేట్లు అనవసరంగా పెట్టించిరట కట్టించినప్పుడు. గందుకే ఈ గేటుకు తాళమేసిరు ఎవ్వరు తెరవకుండా. రాకపోకలన్నీ అటుపక్కకెళ్ళే నడుస్తున్నాయట నిన్న పొద్దుగాల సంధి. డబ్బున్నే మూసిపెట్టిన ఈ గేటును ఊడవీకిచ్చి పక్కా గోడ గట్టిస్తారట పోలీస్ టౌన్ అధికారులు. మరి ఇంటికో ప్రైవేట్ ఆఫీస్కో వాస్తు దోషాలుంటే ఆ ఇంటోళ్లకు ఆఫీసోళ్ళకైతే ఆఫీసోళ్లకు నష్టాలు కష్టాలు వస్తుండొచ్చు. పోలీస్ టౌన్ కు వాస్తు చక్కగా లేకుంటే వీళ్ళకేమైతుంది? అసలు పోలీసోళ్లతోటి వాస్తుకు ప్రమాదం లేకుంటే అదే 10,000 అనిపిస్తుంది కావచ్చు ముచ్చటినంగానే. కానీ సీత కష్టాలు సీతయి పీత కష్టాలు పీతయి అన్నట్టు ఎంత పోలీసోళ్ళైనా వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి కదా వాళ్ళ. మంచిగా సెటిల్ అయిన మన తీర్వాటం చేసుకున్న వాళ్ళకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయట. సోషల్ మీడియా కేసులు మీద పడుతున్నాయట. సైకిల్ పార్టీ తోరణాల కేసులట. ఇట్లా గోటితోటి పోయేటి గొడ్డల్లాకొచ్చినట్టు అధికార పార్టీ మారిన కాడికెళ్ళి పులివెందుల అర్బన్ పోలీసు వాళ్ళకైతే లేని పరిశానలు వస్తున్నాయట. మరి గిట్ల ఎందుకు అవుతుంది అని డీప్గా దర్యాప్తు చేస్తే అసలు దోషి వాస్తేనని తేల్చిర్రట. ముంగటున్న గేటు వాస్తు చక్కగా లేనందుకే మనకి కష్టాలు వస్తున్నాయి. వాస్తు దోషమే మన పోలీసు వాళ్ళందరినీ పట్టి పీడిస్తుందని గుర్తుపట్టి వెంటనే చర్యలు తీసుకుంటున్నారట. ఇక ఈ ముచ్చటెరకై పోలీసు వాళ్ళకు కూడా వాస్తు సెంటిమెంట్లేంది, పోలీస్ టౌన్ కు వాస్తు దోషాలేంది, అద్దంలో ముఖం చూసుకొని ముక్కు కోసుకున్నట్టు సమస్య వీళ్ళదైతే దాన్ని వాస్తు మీద రుద్దుతారా అని గుసగుస పెట్టుకుంటున్నారట పులివెందుల పబ్లిక్. జనాలదేమున్న తీర్రి నరం లేని నాలుకలు ఏమన్నంటారు వాళ్ళు. ఎంత పోలీసు వాళ్ళైతే మాత్రం వాళ్ళు కూడా మనసులే కదా, వాస్తు పాటిస్తే తప్పేమున్నది అని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారట. మరి చూడాలే, గేటు బంద్ పెట్టినాక పోలీస్ టౌన్ కు పట్టిన వాస్తు దోషాలన్నీ వానెలిసినాక దూది పింజల్ లెక్క తేలిపోయే వానమబ్బులు లెక్క మాయమైతే ఏమో.